హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియో నక్క లైక్ చేసేయండి. లైక్తో పాటు హ్యాప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ వసుంధర ధృవ మళ్ళీ కలిసిపోవాలి, వసుంధర గతం గుర్తు రావాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి అంశు వసుంధరతో ధృవతో మాట్లాడుతూ ఉంటుంది. చాలు నాన్న, ఇంకా ఆడుకుంది, పదండి వెళ్ళి పడుకుందాం. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నీ పక్కన అమ్మ పక్కన పడుకోవాలని. పదండి నాన్న, నాకు చాలా నిద్ర వస్తుంది. అదేంటి అంశు, ఇందాకటి వరకు ఆడుకుందాం అన్నావు, ఇప్పుడేమో నిద్ర వస్తుందన్న అంటున్నావేంటి? పద, నువ్వు అంటాం వల్లే కదమ్మా ఆడుకుందాం అని కూర్చున్నావు. పద అయితే, పద వసు, ఆల్రెడీ అంశుకు నిద్ర వస్తుందంట, వెళ్ళి పడుకుందాం. మరో పక్క ఇంట్లో అందరూ ఆనందంగా ఉండడం చూసిన దాసు తనలో తను మాట్లాడుకుంటూ, వీళ్ళందరినీ ఎంత ఏడిపించి ఇబ్బంది పెట్టడం అనుకున్నా వీళ్ళు ఇంకా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటుంటే నా మనసు అయితే అసలు ఒప్పుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళ ఆనందాన్ని ఎలాగైనా ఏడిపించి వీళ్ళు రక్త కన్నీరు కారేలా చేయాలి. ఇంకా నా ఆస్తిని, నాకు దక్కాల్సిన ఆస్తిని వీళ్ళేమో ఇలాగ చిందరవందరగా ఎలా పడితే అలా వాడేసుకుని నాకేం దక్కకుండా చేద్దాం అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ సిద్ధుగడి గురించి బయటపెట్టి ఈ నందితని మళ్ళీ నా వైపు తిప్పుకొని ఖచ్చితంగా వీళ్ళందరినీ ఏడిపిస్తే కానీ నా పేరు దాస్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ విడగొట్టాల్సిందే. అప్పుడే దాస్ దగ్గరికి వచ్చిన సిద్ధు మాట్లాడుతూ, ఏంటి నాన్న అంత దిగ్గాలుగా ఉన్నావు? కనీసం నేను వచ్చానన్న సంతోషం కూడా నీ కళ్ళలో కనిపించట్లేదు. ఏదో నేను ఎందుకు వచ్చానని బాధపడుతున్నావా ఏంటి? అక్కడ నా దాస్ మాట్లాడుతూ, ఏం లేదురా సిద్ధు, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు నాకు తప్పిపోయావు కదా, మళ్ళీ ఇంత చెట్టంత కొడుకు నా కళ్ళ ముందు కనబడేటప్పటికీ నాకు ఆశ్చర్యంతో పాటు ఏంటి నా కొడుకు ఇంత ఎదిగిపోయాడని ఆలోచిస్తున్నాను. అంతే తప్ప ఇంకేం లేదురా. లేదు నాన్న, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, కనీసం నీ మొహంలో ఒక్కసారి కూడా సంతోషం కనబడలేదు. నాకు అర్థమవుతుంది నాన్న, నేను ఎందుకు వచ్చాననే కదా నువ్వు బాధపడుతున్నావు. అక్కడే నా దాస్ తనలో తను మాట్లాడుకుంటూ, ఏంట్రా పిచ్చి వెదవా, నువ్వు వచ్చేవన్న బాధ కదా నాకు కావాల్సింది. అయినా నువ్వు అలా చూస్తూనే ఉండు, నువ్వెంత విర్రవీగుతా ఎగురు, అప్పుడు నీకు పని చెప్తాను. అట్లా నువ్వు వచ్చావన్న దానికి నందిత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కదా. ఖచ్చితంగా నీకు ఆ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందనుకో, నువ్వు నా కొడుకు కాదని నిరూపించి నందిత చేతులతోనే నేను మెడ పట్టుకొని బయటకు గండించకపోతే నా పేరు దాసే కాదు కదా. అండ్ అక్కడే ఉన్న సిద్ధు మాట్లాడుతూ, ఏంటి నాన్న ఎప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటావు కానీ పైకి మాట్లాడవా ఏంటి? అయినా ఎప్పుడు అలా దిగాలుగా ఉంటున్నావు? నేను ఇంకా నేను భయపెట్టలేదు కదా, భయపెట్టే రోజులు ముందున్నాయి, అప్పుడు నువ్వు భయపడాలి అంతే తప్ప నేను ఇంకా నీతో సరదాగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఫీల్ అయిపోతే తర్వాత నువ్వు ఎంత బాధపడాలో నేను ఊహించుకుంటే నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. నువ్వు అందరిని ఇంట్లో వాళ్ళని ఎంత బాధపడుతూ ఎంత రాక్షస ఆనందం పొందుతున్నావు కదా. రేపు అన్న పూట నువ్వు బాధపడుతూ ఉంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. కంగారు పడుకున్నా, రాబోయే రోజులన్నీ మాకు సంతోషంగా ఉండబోతున్నాయి. అప్పుడు అక్కడికి వచ్చి మల్లిక మాట్లాడుతూ, ఏంట్రా సిద్ధు, మీ నాన్నతో తెగ మాట్లాడేస్తున్నావు, అయినా మీ ఇద్దరి మధ్యలో నేను రావచ్చా, మీ తండ్రి కొడుకుల బంధం మధ్యలో? అక్కడ సిద్ధు మాట్లాడుతూ, అదేంటి అత్తయ్య అలా అంటావు, నిదిగోండి నాన్న చూసారా ఎంత బాధపడుతున్నారో, అందుకు నేను ఎందుకు అలా ఉన్నావు నాన్న, హ్యాపీగా ఉండు, నేను వచ్చేసాను కదా అని చెప్తున్నాను. కానీ నాన్నేమో ఇంకా ఇంత దిగాలుగానే ఉన్నారు. అక్కడే నేను మల్లిక మాట్లాడుతూ, అదేంట్రా సిద్ధు, మీ నాన్న గురించి నాకు తెలీదా? మీ నాన్న ఎప్పుడు ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచించే వ్యక్తే కదా, అందువల్ల పైకి మాట్లాడు, లోపల మట్టికి ఎవరికి ఎలాంటి గొయ్యలు తీయాలా అని గుంట జంగాల వేషాలు వేస్తూ ఉంటాడు. నువ్వేం కంగారు పడుకు, కొన్ని రోజులు పోయాక మీ నాన్న సెట్ అయిపోతాడు. ఎలాగో తెలుసా, ఎలాగో నువ్వు మీ నాన్నని ఇబ్బంది పెట్టాలనే కదా ఇంట్లోకి వచ్చావు. మీ నాన్నకి నువ్వు నేను సరిపోతాం సరిగ్గా తన యొక్క సంగతి తేల్చడానికి. అందువల్ల నువ్వేం కంగారు పడకరా, రేపు పొద్దున్న మీ నాన్నకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఏంటిదా ఏ తెగ ఆలోచిస్తున్నావు? నేను సిద్ధు ఉన్నాం కదా, నువ్వేం కంగారు పడుకు. నీకేమో దిగాలుగా ఉన్నా నీరసంగా ఉన్నా చెప్పు, ఎందుకంటే నువ్వు నీరసపడిపోయావు అనుకో, రేపు పొద్దున్న మేము పెట్టే హింసలు నువ్వు భరించడానికి ఇబ్బంది పడతావు. అందువల్లే నీకు ఒకవేళ హెల్త్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, సిద్ధు నేను తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో చెక్ చేస్తాం, అర్థమవుతుందా? అక్కడే నా దాస్ మాట్లాడుతూ, ఏంటి మల్లిక సిద్ధు మీరిద్దరు తెగరెచ్చిపోతున్నారు, ఇప్పుడు మీరు విర్రవేగండి, తర్వాత రాబోయే కాలం నాదే. ఎందుకో తెలుసా, నేను ఒక పని చేశాను, ఆ పనిలో కానీ నాకు రావాల్సిన రిపోర్ట్ నా చేతికి అందిందనుకో, అప్పుడు సిద్ధు గారి సంగతి నేను తెలుస్తాను. అయినా నాకు పని ఉందిలే, మీతో మేము మాట్లాడుతూ కూర్చుంటే నాకేం పని లేదు అనుకుంటున్నారా ఏంటి? అక్కడే నా దాస్ బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి డాక్టర్ గారు ఇంకా రిపోర్ట్ పంపించలేదు? అయ్యో దాస్ గారు, ఇందాక ఎప్పుడో పంపించేశానండి, ఇంకో 10 నిమిషాల్లో ఆ రిపోర్ట్ డిఎన్ఏ తాలూకు రిజల్ట్ అంతా మీ చేతుల్లో ఉంటుంది, మీరు కంగారు పడకండి సార్, ఈ రిపోర్ట్ అయితే మీ చేతికి అందుతుంది. అక్కడ ఉన్న దాస్ దగ్గరికి వచ్చి మల్లిక సిద్ధు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి దాస్, ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు? అవును మల్లిక, ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వరకు మీ వైపు ఉంది కదా అదృష్టం, ఇప్పుడు నా వైపు మార్చుకోవాలనుకుంటున్నాను. ఎలాగైతే ఈ సిద్ధుగాడు విర్రవీగిపోయి తెగ ఎగస్ట్రాలు చేస్తున్నాడు కదా, మా అమ్మ నాన్న అని తెగ చెప్తున్నాడు కదా, అందువల్లే ఆడు జాతకం అంతా బయటపట్టాలని ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నాను.
అక్కడే ఉన్న సిద్ధు మాట్లాడుతూ, "ఏంటి నాన్న ప్లాన్లు నువ్వు మాత్రమే చేస్తావా? నేను కూడా ప్లాన్ చేయగలను. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నేను ఎంత దూరంగా అమ్మ దగ్గర లేకుండా ఉన్నానో, అమ్మ ప్రతి క్షణం అడుగుతూనే ఉంది. అసలు నువ్వెలా తప్పిపోయావని. ఆ రోజు జరిగిందంతా నేను ఎంత గుర్తుందో నాకు తెలుసు కదా! అందువల్లే ఉన్న పళంగా అమ్మ దగ్గరికెళ్ళి నేను తప్పిపోవడానికి కారణం, నన్ను ఎవరు చంపాలనుకున్నారు చూసిన వాళ్ళ పేరు చెప్పాననుకో, అమ్మవి నీ దగ్గరకొచ్చి సమాధానం చెప్తుంది. పదండి అత్తయ్య మనం వెళ్ళి అమ్మతో మాట్లాడదాం." అక్కడే ఉన్న దాస్ మాట్లాడుతూ, "ఏంట్రా సిద్ధు ఏం మాట్లాడుతున్నావు? ఏం చెప్దాం అనుకుంటున్నావు మీ అమ్మకి? అయినా తను ఏం చెప్పినా నమ్మదు తెలుసా?" "అవునా నాన్న ఏం నమ్మదా? ఇందాకే కదా మీరు పిలుస్తుంటే కనీసం అమ్మ పలకకుండా పక్క నుంచి వెళ్ళిపోయింది. నేను పిలిస్తే ఏంట్రా సిద్ధు అని నా దగ్గరికి వచ్చింది. అప్పుడు కూడా నీకు అర్థం అవ్వలేదా? నువ్వు మీద అంత ప్రేమ లేదు, నా మీద ప్రేమ ఉందని. నువ్వేం కంగారు పడకు నాన్న. నేను అత్తయ్య ఉన్నాం కదా. నీ పని చక్కగా జరిగి నిన్ను బయట పంపించేసేలా నేనైతే ప్లాన్ చేశాను. పదండి లోపలికి వెళ్దాం. పదండి నాన్న. ఎందుకలా నామకం చూస్తారు? అత్తయ్య మీరు కూడా పదండి." అక్కడే ఉన్న సిద్ధు నందితని పిలుస్తూ, "అమ్మ ఎక్కడున్నావు? ఇలా రా ఒకసారి." అక్కడికి వచ్చిన నందిత మాట్లాడుతూ, "ఏంట్రా సిద్ధు ఏమైంది?" "ఏం లేదమ్మా నీకు ఒక్క మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను." "ఏంట్రా నాకెందుకు గిఫ్ట్? నేను నీకు ఇద్దాం అనుకుంటున్నాను." "ఏం లేదమ్మా నువ్వు ఇన్ని రోజులు నా గురించి ఎంతో బాధపడ్డావు కదా, అందువల్లే నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను." "ఏంట్రా నాకా సర్ప్రైజ్?" "ఏం లేదమ్మా నువ్వు ఒక్కసారి ఇలా కూర్చొని నీతో కొంచెం మాట్లాడాలి." "ఏమైందిరా సిద్ధు చెప్పు." "ఏం లేదమ్మా నేను ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాను కదా, అసలు నువ్వు వచ్చింది నేనా ఎవరైనానా సిద్ధునేనా అని నీకు డౌట్ రాకపోవచ్చు. కానీ నాన్న మనసులో చాలా డౌట్ ఉంది. అందువల్లే అంశుని డిశ్చార్జ్ చేసినప్పుడు నేను కూడా హాస్పిటల్‌కి వెళ్ళాను కదా, మహీజ్, ధృవతో పాటు. ఆ రోజు నేను బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయించుకున్నానమ్మా." "ఏంట్రా బ్లడ్ శాంపుల్ టెస్ట్ ఏంటి?" "ఏం లేదమ్మా నా బ్లడ్ శాంపుల్ ఇచ్చి DNA టెస్ట్ చేయమన్నాను. ఆ రిజల్ట్ ఇప్పుడే వచ్చిందమ్మా." "ఏంట్రా సిద్ధు ఇలాంటి టెస్ట్‌లన్నీ ఎందుకు?" "ఏం లేదమ్మా ఇదే నీకు నేను ఇవ్వబోతున్న మంచి గిఫ్ట్. అందువల్ల నువ్వు లోపలికెళ్ళి నువ్వు పడుకోబోయే బెడ్‌ని చూసావా నీ బెడ్‌రూమ్‌లో? ఆ బెడ్ మీద ఒక లెటర్ ఉంది అది చూడమ్మా." "ఏంట్రా సిద్ధు?" "ఏం లేదమ్మా ఒక్కసారి చూడు నేను చెప్తున్నాను కదా, పద లోపలికెళ్దాం." అక్కడే ఉన్న సిద్ధు, ధృవ అందరూ లోపలికెళ్ళి రిపోర్ట్ చూస్తూ ఉంటారు. నందిత మాట్లాడుతూ, "ఏంట్రా సిద్ధు ఇలాంటి పనులు ఇంకెప్పుడు నువ్వు చెయ్యొద్దు. నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. అలాంటప్పుడు ఎందుకురా ఇలాంటివి చేస్తున్నావు? అమ్మ ప్లీజ్ నువ్వు ముందే రిపోర్ట్ ఓపెన్ చేయమ్మా, నీకే అర్థమవుతుంది." అప్పుడే అక్కడికి వచ్చిన మహి మాట్లాడుతూ, "అమ్మ ఎక్కడున్నారు? సిద్ధు అన్నయ్య ఎక్కడున్నారు? ఒక్కసారి ఇలా రండి." అక్కడే ఉన్న నందిత మాట్లాడుతూ, "ఏంట్రా మహి ఉన్న పలంగా అంత గట్టిగా అరుస్తుంది? ఒక్కసారి వెళ్ళి తనకి ఏమైనా ఇబ్బంది ఉందేమో చూద్దాం, తర్వాత వచ్చి లెటర్ చూద్దాం సరేనా?" "సరేనమ్మా ముందు వెళ్ళి మహితో మాట్లాడదాం." "ఏంటమ్మా మహి ఏమైంది?" "ఏం లేదమ్మా సిద్ధు అన్నయ్య ఎక్కడ?" అక్కడున్న సిద్ధు మాట్లాడుతూ, "ఏమైంది మహి ఏమైంది చెప్పు, ఎందుకంత గట్టిగా పిలుస్తున్నావు?" "ఏం లేదన్నయ్య నువ్వు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చావు కదా, అందరూ నీకు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తారు, అందరికన్నా ముందు నేనే ఇవ్వాలని నేను పిలిచాను, అంత మించి ఇంకేం లేదు." అక్కడే నందిత మాట్లాడుతూ, "ఏంటమ్మా మహి అంత గట్టిగా పిలవాలా? నీకేదో జరిగిందేమో అని నేను ఎంత కంగారు పడిపోయానో, అయినా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు?" "ఏం లేదమ్మా ఆ రోజు నీకు గుర్తుందా, నువ్వు నన్ను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసే ముందు నాకు ఒక గోల్డ్ చైన్ కొన్నావు కదా, ఆ రోజు ఇంకో చైన్ చూసి అన్నయ్యకి ఈ చైన్ అయితే చాలా బాగుంటుంది కానీ సిద్ధు ఎక్కడున్నాడో తెలియదని బాధపడ్డావు కదా, అందువల్లే ఇప్పుడున్న బలంగా షాప్కి వెళ్ళి గోల్డ్ చైన్ తీసుకొచ్చాను, ఒక్కసారి అన్నయ్య మెడలో నువ్వే వెయ్యమ్మా." అక్కడ ఉన్న సిద్ధు మాట్లాడుతూ, "ఏంటిది మహి ఇలాంటి పని చేయడం? నువ్వు చిన్నదానివి, నీకేమన్నా కావాలంటే నేను కొనివ్వాలి, అంతే తప్ప నువ్వు నాకు కొంటవేంటి?" "లేదన్నయ్య నువ్వంటే నాకు ఎంత ప్రాణమో, ఇలాగ అమ్మకు కూడా నువ్వు ఎంత ఇష్టమో తెలియజేయాలని ఈ గోల్డ్ చైన్ తీసుకొచ్చి నీకు ఇచ్చాను, అందువల్ల నువ్వేం మాట్లాడదు, అమ్మ నువ్వు వేసేసి సరేనా." అక్కడే ఉన్న దాస్ మాట్లాడుతూ, "ఏంటి మహి ఇలాంటి పనులు చేయడం, నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళొద్దని చెప్పాను కదా." "లేదు నాన్న ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చేసాను కదా జాగ్రత్తగానే, మీరేం మాట్లాడకండి." అక్కడున్న దాసు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు తనలో తాను, ఎట్టి పరిస్థితుల్లోని ఈ లెటర్లో ఏముందో, ఆ సిద్ధుగాడు ఏం రాసి ఆ నందితకి నిజం తెలియాలనుకుంటున్నాడో, ఉన్న పలంగా ఈ లెటర్ని చింపేస్తే గొడవ వదిలిపోతుంది, అందువల్ల ఈ లెటర్స్లో ఉండకూడదు. అప్పుడే అక్కడ ఉన్న సిద్ధు మాట్లాడుతూ, "ఏంటమ్మా ఇక్కడ అయిపోయింది కదా మహి ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్, అందువల్ల పదండి నేను ఇచ్చే గిఫ్ట్ మీరు కూడా చూద్దురు కానీ, పదరా సిద్ధు లోపలికెళ్ళి చూద్దాం." అక్కడున్న దాస లెటర్ చింపేస్తూ ఉంటే నందిత వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, "ఏంటి దాస్ నువ్వు చేసింది? సిద్ధు నా గురించి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నువ్వు ఇలా ఉన్న పలంగా ఇలాంటి రిపోర్ట్ చింపేస్తావా? ఎందుకు దాస్ ఇలా చేస్తున్నావు నువ్వు?" అక్కడే ఉన్న సిద్ధు మాట్లాడుతూ, "లేదమ్మా నాన్ననేం అనకు, నాన్న ఒకవేళ DNA రిపోర్ట్లో తనకి నిజంగా మన కొడుకే అని ఒకవేళ వచ్చినా కూడా నేను ఎందుకు ఇలా డౌట్ పడ్డానని ఒక అభిప్రాయంతో బహుశా ఆ రిపోర్ట్ని చింపేసి ఉంటాడమ్మా, అంత మించి ఇంకేం కాదు, నాన్న మంచిగా చేశాడు, నువ్వేం కంగారు పడకు." అక్కడే ఉన్న నందిత మాట్లాడుతూ, "అవునరా సిద్ధు మీ నాన్న ఎప్పుడు నీ మంచి గురించి ఆలోచిస్తాడు, ఖచ్చితంగా అందుకునే చింపేసి ఉంటాడు, తప్పుగా అనుకున్నాను దాసు, నువ్వేం ఫీల్ అవ్వకు." అక్కడే ఉన్న మల్లిక మాట్లాడుతూ,
మాట్లాడుతూ, ఏంటి నందిత నువ్వు అలా ఫీల్ అయిపోతావు, పద దాస అలాంటి విషయాలకి ఏం బాధపడడు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు ఏం ఆలోచించకండి అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ వసుంధర ధ్రువ జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.